ఇసుక మాఫియా పెరిగింది అక్కడ అంటారు. చంద్రబాబు నాయుడు హయాంకు, జగన్ హయాంకు మీకు ఏమన్నా మీ ఏరియాలో అక్కడ మందు సరైన బ్రాండ్లు దొరుకుతలేవు అంటారు, అది వాస్తవం అంటారా? నేను 2010లో వచ్చాను. నేను జగన్ వచ్చాక వచ్చినానా? 2010 నేను వచ్చింది. 19 జగన్ వచ్చాడు. నేను హైదరాబాద్ లో ఉన్నాను. అంటే నేను ఈయన వచ్చిన తర్వాత వచ్చినానా? అంటే వలసలకు జగన్ గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదు, అది సంబంధం లేదు. ఇసుక మాఫియా పెరిగింది అక్కడ అంటారు. చంద్రబాబు నాయుడు హయాంకు, జగన్ హయాంకు మీకు ఏమన్నా మీ ఏరియాలో ఏమన్నా తేడా అనిపిస్తుందా? ఇసుక మాఫియా అని అంటున్నారు. ఒకటి ఇసుక పాలసీ అనేది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు తెలంగాణ ఉంది, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. ఇసుకని ఎవరు తవ్వుకుంటున్నారు, ఎవరు అమ్ముకుంటున్నారు అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు తెలంగాణలో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ రన్ చేస్తుంది. తక్కువ ఇసుక తీసినా గానీ గవర్నమెంట్ పాలసీకి డబ్బులు కట్టాలి, అది తీసుకుని పోవాలి. ఇంకా ఎవరు అమ్ముకుంటున్నారు? గవర్నమెంట్ చేస్తుంది అది. ఇప్పుడు అక్కడ మందు సరైన బ్రాండ్లు దొరుకుతలేవు అంటారు, అది వాస్తవం అంటారా? మందు బ్రాండ్లు అంటే ఇప్పుడు గోవా ఉంది, గోవాలో చాలా చీప్ ఉంది. హైదరాబాద్ లో రేట్ ఎక్కువ ఉంది, తెలంగాణలో రేట్ ఎక్కువ ఉంది. అంటే అక్కడిక్కడ ఒకటేనా? ఉండదు కదా. ఆంధ్రలో మందు పాలసీ, వాళ్ళ పాలసీ వేరే ఉంది. మీకు తెలిసి రేట్లు ఇక్కడికి ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తున్నారు, మీ ఊర్లో చూశారు కదా, రేట్లు ఎంత డిఫరెంట్ అనిపిస్తుంది? అదే అంటున్నాను. ఇప్పుడు మేము బోరబండలో ఉంటున్నాం. బోరబండలో కేజీ టమాటా 15 రూపాయలు 20 రూపాయలు.